రాజమండ్రిలో కల్తీపాల కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. గణేష్ నిర్వహిస్తున్న డైరీని పరిశీలించారు దర్యాప్తు ఆఫీసర్ కొవ్వూరు డీఎస్పీ దేవకుమార్. లీకేజీకి కారణమైన ఫ్రిడ్జ్ ను క్షుణ్ణంగా పరిశీలించారు. పంచాయతీ రెవెన్యూ అధికారుల సమక్షంలో తనిఖీలు నిర్వహించి పాల క్యాన్లు మిషనరీ సీజ్ చేశారు. ఫ్రిడ్జ్ లో కూలెంట్ గా వాడే ఎథలిన్ గ్లైకాల్ పాలల్లో కలిసినందువల్లే రాజమండ్రిలో 4 చనిపోయారని డీఎస్పీ దేవకుమార్ తెలిపారు. గణేష్ కు పాలు కల్తీ అవుతున్నాయని తెలిసి కూడా అలాగే సరఫరా చేశారన్నారు. నుంచి ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ కూడా వచ్చారు. వాళ్ళు కొన్ని శాంపిల్స్ కలెక్ట్ చేశారు. అవి తర్వాత మనకి ఇక్కడ ఫ్రిడ్జ్లో ఉన్న ఇవి లిక్విడ్స్ పాలు ఇవన్నీ కూడా సీజ్ చేశారు. అదేవిధంగా ట్రీట్మెంట్ పొందుతున్న వాళ్ళ దగ్గర కూడా వాళ్ళ దగ్గర కలెక్ట్ చేసిన శాంపిల్స్ ఇవన్నీ కూడా కలెక్ట్ చేసాం. నిన్న వాటిని మనం ఎఫ్ఎస్ఎల్ పంపించడం అయింది. ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఈ పాల వ్యాపారి ఎవరైతే ఉన్నారో ఈ గణేష్, ఇతన్ని మనం నిన్న అతను అదుపులో తీసుకుంటున్నాం. అతను చెప్పిన వివరాల ప్రకారం ఎన్ని కేజీలు పెట్టారు సార్? మొత్తం 4 చనిపోయారు ఇప్పటి వరకు. 4లో ఈ మన కాకినాడ జనరల్ హాస్పిటల్లో ఒక ఆవిడ ఉంది. ఇప్పుడు చనిపోయిన ఆవిడ కోళ్ళు. అదేవిధంగా మిగతా వాళ్ళు మన రాజమండ్రి కార్పొరేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతూ చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా మిగతా వాళ్ళు కూడా ఇల్ హెల్త్ తోటి ఇంకా ట్రీట్మెంట్ పొందుతున్నారు. అతను చెప్పిన వివరాల ప్రకారం ఏంటంటే ఇతను ప్రతిరోజు పాలు సుమారు 70 లీటర్ల వరకు కలెక్ట్ చేస్తాడని, ఆ 70 లీటర్లకి అదనంగా డబ్బులు రావటం కోసం యూరియా మరియు డిటర్జెంట్ పౌడర్ కూడా కొంత కలిపి ఈ పాలని ఎక్కువ నీళ్లు పోసి ఒక 100 లీటర్లు సుమారు వరకు 70 నుంచి 100 కలెక్ట్ చేస్తే ఇంకో 30 లీటర్లు ఆ విధంగా యాడ్ చేసి దాన్ని మార్కెట్లో సర్క్యులేట్ చేస్తున్నాడని. కానీ ఈ పర్టికులర్ ఇష్యూలో ఈ ఫ్రిడ్జ్లో ఒక లిక్విడ్ లీక్ అవుతుందని, అది కూలెంట్ లాగా పనిచేస్తుంది. అంటే ఫ్రిడ్జ్ యొక్క టెంపరేచర్ని పాలు పాడవకుండా మెయింటైన్ చేస్తుంది. అది పాలు ఏదో లీక్ అవుతున్నట్లుంది, కస్టమర్స్ చేదుగా ఉందని చెప్తున్నారని చెప్పి ఇతను రాజమండ్రి ఒక టెక్నీషియన్ దగ్గరికి పిలుచుకొస్తే అతను చూసి ఇది యాసిడ్స్ అవి లీక్ అవుతున్నాయి దీనిలోకి అని చెప్పి అతను రిపేర్ చేసి కొంత ఎంసీలు అది పెట్టాడు. దానిలో వచ్చిన పాలు ఏదైతే ఉందో ఆ పెట్టక ముందు పాలలో కలిసింది అది మోనో ఇథలిన్ గ్లైకాల్. అది ఏంటంటే పాలని కూలింగ్ని స్టెబిలైజ్ చేస్తుంది. దాన్ని పాల్లోకి లీక్ అయింది. అది తెలిసి కూడా ఇతను దాన్ని ఎవరైతే ఇప్పుడు ఎఫెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ సప్లై చేస్తున్నారు. తెలిసి కూడా ఈ విధంగా కంటామినేషన్ అవుతుంది, ఇది పాయిజన్ అవుతుందని తెలిసి కూడా సప్లై చేశారు. దానివల్లనే ఇంతమంది ఎఫెక్ట్ అయ్యారు, 4 చనిపోయారు. రాజమండ్రిలో కల్తీపాల కేసుకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతోంది. అయితే కల్తీపాల కారణంగా 4 కూడా ప్రాణాలు కోల్పోయారు. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. శివశంకర్, ఏదైతే పాలు డైల్యూట్ అయ్యాయి, వేరే ఎథనాల్ గ్లైకాల్ వంటివి కలిసి కలుషితమైనప్పటికీ తెలిసి కూడా గణేష్ అదే పాలు సరఫరా చేశాడు. దీని కారణంగా 4 ప్రాణాలు కోల్పోయారు. అయితే దర్యాప్తు ఎంతవరకు వచ్చింది, పోలీసులు ఏమంటున్నారు? ప్రశ్న చూసుకున్నట్లయితే ఏదైతే ఈ కల్తీ పాలు వ్యవహారంలో ఇప్పటికే 4 ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికీ 3 అయితే వెంటిలేటర్ మీద చికిత్స పొందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇందులో 3 చిన్నారులు కూడా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరు కూడా డయాలసిస్ అవుతుంది. అయితే 5 నెలల బేబీకి ఇంకా చెప్పలేని పరిస్థితి, 24 గంటలు గడిస్తే కానీ ఏది చెప్పలేని పరిస్థితి అంటూ కూడా చెప్తున్న పరిస్థితుల నేపథ్యంలో ఏదైతే నర్సాపురంలో ఇటీవల జరిగిన ఏదైతే నకిలీ పాలకు సంబంధించి, అంటే కల్తీ పాలకి సంబంధించిన విషయానికి సంబంధించి ఎవరైతే దర్యాప్తు ఆఫీసర్ ఉన్నారో కొవ్వూరు డీఎస్పీ దేవకుమార్ అయితే ఘటనా స్థలాన్ని అయితే పరిశీలించారు. పూర్తిగా చూసుకున్నట్లయితే వరలక్ష్మి డైరీ అనాధికారికంగా నిర్వహిస్తున్న వరలక్ష్మి డైరీకి సంబంధించి పూర్తిగా అక్కడ ఉన్న వస్తువుల్ని, ఆ ఫ్రిడ్జ్ ఏదైతే ఫ్రిడ్జ్ ద్వారా అయితే గ్యాస్ లీక్ అవుతుందని చెప్తున్న నేపథ్యంలో ఆ ఫ్రిడ్జ్ అంతా కూడా కంప్లీట్ గా ఒకసారి చెక్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో చూసినట్లయితే వారికి ఏదైతే
చూసుకోవచ్చు. మనకి పాలలో కల్తీ జరగడానికి ఈ కూలింగ్ కి సంబంధించిన ఏదైతే ఇథనాల్ లిక్విడ్ ఉంటుందో ఇథనాల్ లిక్విడ్ ని లీక్ అయ్యింది. ఆ లీక్ అయిన తర్వాత రాజమండ్రిలో ఒక మెకానిక్ వద్ద అయితే తీసుకువెళ్లి కొంత ఎంసీలు అది పెట్టించి మళ్ళీ తీసుకొచ్చి అందులోనే పాలని నిల్వ చేయడం, అందులో ఆ పాలు ఇథనాల్ గైకాల్ అయితే లీక్ అయిందన్న విషయం తెలిసి కూడా ఆ పాలని కస్టమర్లకి తను సప్లై చేసినట్టుగా, పాలు చేదుగా ఉన్నాయని వారు ఫీడ్బ్యాక్ ఇచ్చినా కూడా అదే పాలని సప్లై చేసినట్టుగా కూడా చెప్తున్న పరిస్థితి తెలుస్తుంది. అయితే కేవలం ఇథనాల్ ఎథికల్ ఏదైతే ఉందో దానికి సంబంధించి అది కలవడం వల్లే పాలు పూర్తిగా కంటామినేట్ అయినాయి అంటూ కూడా చెప్తున్న పరిస్థితి తెలుస్తుంది. దాని వల్లే ఈ కిడ్నీ ఎఫెక్ట్ కావచ్చు, లేదంటే వీరు ఇప్పుడు శ్వాసకోశ వ్యాధులు ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు ఇబ్బంది పడుతున్న వారు కావచ్చు, చనిపోయిన వారు కావచ్చు, వీరందరూ కూడా ఇబ్బంది పడింది కేవలం ఈ గ్యాస్ లీక్ అవ్వడం వల్ల, పాలలో ఈ గ్యాస్ లీక్ అనేది కలవడం వల్ల కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే దర్యాప్తు పూర్తి స్థాయిలో జరుగుతుందని చెప్తున్నారు. అయితే ఈ రోజు సాయంత్రం కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేసి పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ అయితే పోలీసులు మీడియాకి అయితే అందించినట్టుగా తెలుస్తుంది. శివశంకర్, ఇప్పటికే అక్కడ అధికారులు తనిఖీలు కూడా చేస్తున్నారు. అటు పంచాయతీ అధికారులు కావచ్చు, ఇతర అధికారులు కావచ్చు, వారంతా అక్కడ చేరి తనిఖీలు చేస్తున్నారు. ఏదైతే ఫ్రిడ్జ్ లో ఈ కూలెంట్ అనేది లీక్ అయ్యి అదంతా కలుషితమైందో దానికి సంబంధించి అధికారులు ఏ విధంగా చర్యలు తీసుకుంటున్నారు? ప్రశ్న చూసుకున్నట్లయితే ఇప్పటికే జరిగిపోయిన నష్టం అంతా కూడా ఇప్పటికే జరగాల్సిన నష్టం అంతా కూడా జరిగిపోయిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ పాలని అతను సేవ్ చేసుకున్నప్పుడే, అంటే ఆ పాలని ఆ ఫ్రిడ్జ్ లో ఉంచినప్పుడే మొత్తం అంతా కలిసిపోయింది. ఏదైతే ఇథనాల్ గైకాలకి సంబంధించిన ఆ లిక్విడ్ కలవడంతో పాలు విషంగా మారాయి. అని విషయం తెలిసినా కూడా అతను నిర్లక్ష్యంగా కస్టమర్లకి విక్రయించడం, కేవలం డబ్బు కోసం కక్కుర్తి పడడం వల్ల ఎంతటి పెను ప్రమాదం వాటిల్లని కూడా చెప్తున్నారు. చిన్న పిల్లలు కూడా ఈ రోజు హాస్పిటల్లో ఉన్నారంటే దానికి కారణం కేవలం ఈ గ్యాస్ లీక్ అయిన పాలని ఇవ్వడమే. అయితే ఈ నేపథ్యంలో పూర్తి స్థాయి ఎంక్వైరీ చేస్తున్నారు. ఆ ఫ్రిడ్జ్ వాటిని అన్నింటినీ కూడా ఇప్పటికే స్వాధీనం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే మొత్తం అంతా కూడా సీజ్ చేసి అధికారులు పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తున్నారు. ఎప్పటి నుంచి ఇంకా ఎవరికైనా జరిగిందా ఎలాగా అనే కోణంలో కూడా గ్రామాల్లో కావచ్చు, గణేష్ కి సంబంధించిన పాల ఖాతాలు కావచ్చు, అన్నింటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వారి ఇంటికి వచ్చిన బంధువులు సైతం అందరికీ కూడా ఇప్పుడు టెస్టులు చేసిన పరిస్థితి, ఇంట్లో పని పరిస్థితి కనిపిస్తుంది. ఈ రిజల్ట్స్ అన్ని కూడా వచ్చిన తర్వాత ఇంకా సంఖ్య పెరిగితే కనుక ఇంకా ఈ కేసు తీవ్రత పెరిగినట్టే అనుకోవాలి. ప్రశ్న శివశంకర్, ఇప్పుడు ఎవరైతే 4 వ్యక్తులు మృతి చెందారో వాళ్ళకు గాను కుటుంబ సభ్యులు ఏం చెప్తూ ఉన్నారో, అసలు అంటే వీళ్ళు చనిపోవడం జరిగింది కాబట్టి ఈ విషయం బయటకు పొక్కిందా, లేకపోతే ముందు నుంచి కూడా ఇతను ఈ విధంగానే కల్తీ పాలు సేల్ చేస్తూ జీవనం సాగిస్తూ ఉండేవాడా? అతనికి సంబంధించి అసలు చుట్టుపక్కల వాళ్ళు ఏం చెప్తున్నారు? ప్రశ్న చూసుకున్నట్లయితే గణేష్ కి సంబంధించి ఏదైతే అతని స్వగ్రామం కోరుకొండ మండలంలోని నర్సాపురం గ్రామం, ఆ నర్సాపురం గ్రామంలో అయితే ఇతను ఎక్కువగా పాల విక్రయాలని చేయడు. ఎందుకంటే అక్కడ ఓన్లీ కేవలం పాలను రైతుల దగ్గర నుంచి తీసుకుంటూ ఉంటాడు. ఏదైనా ఎవరైనా సరే ఒకవేళ ఆవు పాలు ఇస్తే కనుక ఆవు పాలు తీసుకుని గేదె పాలు ఇస్తూ ఉంటాడు. సో అక్కడ ఎటువంటి కల్తీ జరిగే అవకాశం కూడా లేదు కాబట్టి గ్రామంలో అతనికి మంచి పేరు ఉంది. అయితే ఈ నేపథ్యంలో చూసుకోవచ్చు మనం ఇక్కడ ఇతను కూడా 10 సంవత్సరాలుగా అయితే అతని బావగారు ఈ పాల వ్యాపారం చేస్తూ ఉంటాడు. ఈ పాల వ్యాపారం చేసిన అతని బావగారి యొక్క ఖాతాలను అతని బావగారికి యాక్సిడెంట్ అయిన తర్వాత అక్కడ ఆ ఖాతాలన్నీ కూడా ఇతని వైపుకి వడ్డించుకున్నట్టుగా కూడా అతను బావగారి పేరు చెప్పి వ్యాపారం అంతా చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో చూసినట్లయితే పూర్తిగా గ్యాస్ లీక్ అయిన పాలని, అంటే నిల్వ ఉంచే పాలని అమ్మడం వల్ల ఇదంతా కూడా జరిగిందని చెప్తున్న పరిస్థితి తెలుస్తుంది. ఎవరైతే ఒకే ఏరియాకి చెందిన వారందరూ కూడా ఒక్కసారిగా కిడ్నీ ప్రాబ్లం తోటి ఒకటే హాస్పిటల్కి వెళ్లడం తోటి అసలు విషయం వెలుగులోకి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. శివశంకర్, థ్యాంక్ యూ. రాజమండ్రి కల్తీపాల వ్యాపారంపై స్పందించారు ఎంపీ పురంధేశ్వరి. ఇదొక కనువిప్పుగా చెప్పారామె. వ్యాపారి గణేష్ సొంత పశువులతో చేయడం లేదని, ఆయన బయట నుంచి రోజుకు 120 లీటర్లు పాలు సేకరించి జనానికి పోస్తుంటారని చెప్పారు ఎంపీ. ఎథిలిన్ గ్లైకాల్ లీక్ కావడం వల్లే పాలు కల్తీ జరిగినట్టు చెప్పారు ఎంపీ. పాలు చేదుగా ఉన్నాయని జనం చెప్తే అదంతా గేదెల కారణంగా జరుగుంటుందని ఎప్పటిలాగానే పోషిస్తాడని అన్నారు ఎంపీ పురంధేశ్వరి. ఒక రకంగా కల్తీ పాలంటే ఈ గణేష్ అనేటువంటి వ్యక్తి ఎవరైతే పాలు అందరికీ పోస్తూ ఉంటాడో అతను స్వయంగా గొడ్లని ఆవుని పెట్టుకోవటం కాకుండా 42 మంది రైతుల దగ్గర నుండి పాల సేకరణ చేసి రోజుకి 120 లీటర్లు ఈ ఇళ్ళకి పోస్తూ ఉంటారు. 106 ఇళ్ళకి పోస్తూ ఉంటాడు. ఆ సందర్భంలో అతను ఏదైతే రాత్రి సేకరించిన పాలు
డీప్ ఫ్రీజర్లో అంటే చిల్లింగ్ కోసం అని చెప్పి చల్లగా ఉండాలి, పాడవకూడదు అనేటువంటి ఆలోచనతోటి చిల్లర్లో ఏదైతే ఈ పాలు అతను నిల్వ చేస్తూ ఉంటాడో దాని నుండి అక్కడ చిల్లింగ్ కెమికల్ లీక్ అయినటువంటి సందర్భంలో ఇథిలీన్ గ్లైకాల్ అనేటువంటి కెమికల్ లీక్ అయ్యి పాలల్లో కలిసిపోయి కల్తీ అయినటువంటి నేపథ్యం. 15వ తారీఖున అందరూ కూడా అతనికి కంప్లైంట్ చేశారు, పాలల్లో టేస్ట్లో మార్పు వచ్చింది, చేదుగా ఉన్నది అనేటువంటి విషయం అతనికి తెలియజేశారు. కానీ అతను కూడా ఇది ఎక్స్పెక్ట్ చేయలేదేమో, ఏదో గొడ్లకి బాగాలేదు అనేటువంటి ఒక నెపంతో ఈ పాలను అందరికీ పోయటం అనేది కొనసాగించాడు. ఇదే అంశంపై ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు సైతం స్పందించారు. అతడు ఈ ప్రభుత్వంలోనే కాదు, గత ప్రభుత్వం ఆయన నుంచి కూడా పాల వ్యాపారం చేస్తున్నాడు. అంతకు ముందు నుంచి కూడా పాలు పోస్తున్నాడు. అతడు ప్రైవేట్ పాల వ్యాపారి అయినా తప్పు తప్పే అన్నారు ఎమ్మెల్యే. తెలిసి చేశాడా తెలియక చేశాడా అన్నది పక్కన పెడితే ఇబ్బంది అయితే కలిగింది, మరణించారు, ఇబ్బంది పడతా ఉన్నారు కొన్ని కుటుంబాలు. ప్రైవేటు వ్యాపారం చేసుకుంటున్న వ్యక్తి అయినా సరే చేసింది తప్పు. ప్రభుత్వం బాధ్యత తీసుకొని ఎక్స్గ్రేషా ఇవ్వడంతో పాటు ఆ కుటుంబం ఒక వైద్యపరమైన ఇబ్బందులన్నింటినీ వాళ్ళకి ఖర్చు పెట్టే ప్రతిదీ రూపాయి కూడా ప్రభుత్వమే బాధ్యత తీసుకుంటుంది. దాని మీద చాలా క్లియర్గా ఉన్నాం. రిపోర్ట్స్ ఇంకా రావాల్సినవి ఉన్నాయి, సాయంత్రానికి వస్తాయని ఆశిస్తాను. వచ్చిన తర్వాత ఒక లాజికల్ కంక్లూషన్ తీసుకొని భవిష్యత్తులో మరలా ఎలాంటి, ఎందుకంటే ఇతను చేస్తున్న వ్యక్తి ఎవరైతే గణేష్ వ్యాపారం ఈ సంవత్సరం 2 సంవత్సరాలుగా చేస్తుంది కాదు, గత ప్రభుత్వంలో కూడా చేశాడు, అంత ముందుకు చేశాడు. ఈరోజు తప్పు జరిగింది, రేపు ఇంకా పునరావృతం కాకుండా ఏం చర్యలు తీసుకోవాలి? జిల్లా యంత్రాంగం, ఆ శాఖ సంబంధించిన వారందరూ కూర్చొని భవిష్యత్తులో మరలా జరగకుండా ఉండేందుకు కూడా నిర్ణయాలు కూడా తీసుకుంటామని కూడా తెలియచేస్తూ ఆ కుటుంబాల ఒక ఆవేదన అంతా ఇంత కాదు. ఇథిలీన్ గ్లైకాల్ రాజమండ్రి పాల కల్తీ వ్యవహారంలో 5గురు ప్రాణాలు తీసిన కెమికల్, అత్యంత విషపూరితమైన ద్రావణం. వరలక్ష్మి డైరీలో వాడుతున్న మిల్క్ చిల్లర్లో ఈ ఇథిలీన్ గ్లైకాల్ లీక్ అవడం వల్లే పాలు విషపూరితమయ్యాయని ప్రాథమిక అంచనాకు వచ్చారు అధికారులు. సాధారణంగా ఇళ్లలో వాడే ఫ్రిడ్జ్లలో ఇథిలీన్ గ్లైకాల్ను వాడరు. ఒకవేళ పొరపాటున లీక్ అయి ఆహారంలో కలిస్తే చాలా ప్రమాదం. అందుకే సాధారణ ఫ్రిడ్జ్లలో ఇథిలీన్ బదులు పాలియురెథిన్ ఫోమ్ వాడతారు. కానీ బల్క్ మిల్క్ చిల్లర్స్లో మాత్రం ఇథిలీన్ గ్లైకాల్ తప్పనిసరి. పాలు గడ్డగట్టకుండా చల్లపరిచే కూలింగ్ ఏజెంట్గా ఇది పనిచేస్తోంది. పాలు పితికిన తర్వాత వెంటనే చల్లబరచకపోతే అందులో బ్యాక్టీరియా పెరుగుతోంది, పాలు చెడిపోతాయి. అందుకే పాలు గడ్డగట్టకుండా చల్లబరిచేందుకు చిల్లర్లను వాడతారు. అందులో ఉండే ఇథిలీన్ గ్లైకాల్ నీరు గడ్డగట్టే ఉష్ణోగ్రత తగ్గిస్తోంది. అందుకే ఈ చిల్లర్స్లో పాలు గడ్డగట్టకుండా వేగంగా చల్లబడి తాజాగా ఉంటాయి. మిల్క్ చిల్లర్స్లో 2 పొరలు ఉంటాయి. లోపలి భాగంలో పాలు, ఇతర ఆహార పదార్థాలు భద్రపరిస్తే బయటి పొరలో ఇథిలీన్ గ్లైకాల్ నీటి మిశ్రమం ఉంటుంది. ఇది పాలలోని వేడిని గ్రహించి గడ్డకట్టకుండా తాజాగా ఉంచుతుంది. అయితే ఇథిలీన్ గ్లైకాల్ విషపూరితమైనందున అది పాలలో కలవకుండా ట్యాంక్ గోడలు చాలా బలంగా లీక్ ప్రూఫ్గా తయారు చేస్తారు. కూలింగ్ సిస్టంలోని పైపులు తప్పు పుట్టకుండా ఇథిలీన్ గ్లైకాల్ కాపాడుతోంది. కూలింగ్ కాయిల్స్కు సైతం ఇది రక్షణ కల్పిస్తోంది. మోడ్రన్ డైరీల్లో వాడే మిల్క్ చిల్లర్స్లో ప్రమాదకరమైన ఇథిలీన్ గ్లైకాల్ బదులు ప్రొఫైలిన్ గ్లైకాల్ వాడుతున్నారు. ప్రొఫైలిన్ గ్లైకాల్ ఒకవేళ ఆహారంలో కలిసినా అంతగా ప్రమాదకరం కాదు.